జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ రాహుల్ గాంధీ ఎంత ఉత్తముడో ప్రతి న్యూస్లో కూడా మనం చెప్పుకుంటానే ఉన్నాం సందర్భం వచ్చినప్పుడల్లా. అయితే ఇలాంటి రాహుల్ గాంధీకు ఆయన సొంత పార్టీ నాయకుడు అయినటువంటి శశి థరూర్ కర్రు గాల్చి వాత బెరికినాడు. మామూలు వాతలు కాదు, ఒళ్ళంతా వాతలు పెట్టాడు. సరే, ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. చెప్పే కదా, న్యూస్ మాత్రం కెర్రాకుంటుందట్టే. ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ సెకండా ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసుకోవడానికి నెలలో ఒకసారి మీ శక్తి మేరకు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అది ఎలా అయినా కావచ్చు, ఏ విధంగా అయినా కూడా కావచ్చు. ఈ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసేనా పంపించవచ్చు. ఆ కింద నెంబర్ ఉంటుంది కదా, దాంట్లో గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే అన్నీ ఉంటాయన్నమాట. వాటి ద్వారా అయినా పంపించవచ్చు. కామెంట్ బాక్స్లో వచ్చేసి అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి, యూపీఐ ఇదంతా కూడా. ఆ విధంగా పంపించవచ్చు. ఒకవేళ ఏ విధంగా ట్రై చేసినా కూడా మీకు పేమెంట్ కాకపోతే అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, నాకు ఒకసారి మెసేజ్ చేయండి, ఓకేనా? సరే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను పదే ఎన్నోసార్లు అడుగుతానే ఉన్నా, అయినప్పటికీ 1000లో ఒకరో ఇద్దరో మాత్రమే స్పందిస్తారు. ఎంత దారుణంగా ఉన్నదో పరిస్థితి ఒకసారి ఆలోచించండి. కొంతమంది అయితే 80 ఏళ్లకు పైబడిన వాళ్ళు రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళు ఏదో అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు, నాయన ఇదిగో మేము ఇదే చేయగలుగుతున్నాము, మేము రిటైర్మెంట్ తీసుకున్నాము, వచ్చే పెన్షన్ డబ్బుల్లో ఏదో మా శక్తి మేరకు చేస్తామని చెప్పేసి కొంతమంది కాల్ చేస్తూ ఉంటే ప్రాణం చచ్చిపోతుంది. వాళ్లకు ఉండే బాధ్యత దేశం పట్ల మీకు లేకుండా ఎట్లా పోయింది? మీకు లేకుండా ఎట్లా పోయింది అంటారు. నేనేమన్నా ఆస్తులు అడిగినా? మీ శక్తి మేరకే కదా చేయమని చెప్పి అడిగినా. ఇప్పుడు నాకు ఎంత వీలైతుందో అంతవరకు నేను ఛానల్ కోసం నేను చేస్తున్నా. ఎందుకంటే మన ఛానల్ ద్వారా కొంతమందిలైనా కూడా మార్పు తీసుకురావాలనేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బొచ్చు కూడా పట్టించుకో, నేను ఎవడేదైనా అనుకోని నేను చేసే పని చేస్తా. ఎందుకంటే ఇది నా దేశం కోసం చేస్తున్నా, ధర్మం కోసం చేస్తున్నా, మన భవిష్యత్ తరాల కోసం చేస్తాం. దానివల్ల ఎవడు ఏమనుకున్నా కూడా పీకే బొచ్చు ఏం లేదు. కాబట్టి మిత్రులారా, మీరు ఏదో చూసి చూడనట్టు వదిలేకుండా మీ శక్తి మేరకు ఏదో ఒకటి అయితే సాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇక న్యూస్ విషయానికి వస్తే, శశి థరూర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ శశి థరూర్ తన చిన్నతనంలోనే తన మేధస్సుతో ఐక్యరాజ్య సమితిలో జాయిన్ అయిపోయినాడు. ఆ రోజుల్లో మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం శశి థరూర్కు ఎటువంటి సాయం చేయనప్పటికీ కూడా ఈ శశి థరూర్ ఐక్యరాజ్య సమితిలో ఉన్నత పదవులను అయితే చేపట్టాడు. ఒక్క ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవిని తప్పించి ఐక్యరాజ్య సమితిలో అన్ని అత్యున్నత పదవులను కూడా ఈ శశి థరూర్ అయితే చేపట్టాడు. ఒకవేళ అప్పటి భారత ప్రభుత్వం కనుక ఈ శశి థరూర్కు సాయం చేసినట్టయితే శశి థరూర్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గా కూడా ఎన్నికై ఉండేవాడు. కానీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి ఎటువంటి సపోర్ట్ కూడా చేయలే. నేను ఎందుకు ఈ విషయం అంతా కూడా చెప్తున్నానంటే, శశి థరూర్ వద్ద ఒక అవలక్షణం అయితే ఉండాలి. దాన్ని అయితే ఒప్పుకో తప్పదు. అయినప్పటికీ కూడా ఆయన మేధస్సుకు మాత్రం తిరుగులేదన్నమాట. సరే, ఆ అవలక్షణం ఏందో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఆయన ఏంటంటే, అది తప్పో ఒప్పో నాకు తెలియదు అంటే, ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయంటా ఉంటారు పెద్దవాళ్ళు. ఈయన ఏడున్నా కూడా ఏంటంటే చుట్టుపక్కల ఆడవాళ్ళంతా కూడా ఉంటారు. అది ఏందో మరి ఈయన ఆ విధంగా వాళ్ళని ఆకర్షించాడో, లేకపోతే వాళ్ళు ఉండే కాడ 80 నిలబడతాడో తెలియదు. కానీ ఆ విధమైన సందర్భాలు మనం చాలానే చూసి ఉంటాం. కాబట్టి అది ఉన్నప్పుడు కూడా మిగతా విషయాల్లో మాత్రం ఈయన సూపర్ అన్నమాట. ఇక ఆ తరువాత ఈ శశి థరూర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తిరువనంతపురం నుంచి వరుసగా ఎంపీగా అయితే గెలుస్తా వస్తున్నాడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, శశి థరూర్కు కేరళలో మంచి ఇమేజ్ ఉన్నది. పైగా ఈ శశి థరూర్ జాతీయవాది, అలాగే నిజాయితీ పరుడు. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో అంత పెద్ద హోదాలో ఆ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఏ స్కామ్ కూడా చేయలా, ఏ స్కామ్ లో కూడా ఇరుక్కోలా. అదేవిధంగా ఈయన మంచి నాలెడ్జ్ పర్సన్ అనమాట. అందుకే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ రాహుల్ గాంధీ ఈ శశి థరూర్ను దూరంగా పెట్టారు. ఎందుకంటే శశి థరూర్ లాంటి వాడిని పైకి గనక తీసుకొస్తే ఎక్కడ ఈ రాహుల్ గాంధీకి పోటీ అవుతాడు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు అందరికి కూడా భయం అనమాట. అందుకే ఈ శశి థరూర్ను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసేందుకు ఈ రాహుల్ గాంధీ శత విధాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యన ఏం జరిగిందంటే, ఈ రాహుల్ గాంధీ శశి థరూర్ను 2 సార్లు పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేశాడు. కానీ కేరళలో వచ్చే సంవత్సరం ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. పైగా ఈ శశి థరూర్కు కేరళలో మంచి ఇమేజ్ ఉండాలని చెప్పి చెప్పుకున్నాం కదా. ఒకవేళ శశి థరూర్ను గనక పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టయితే, ఆయన గనక వచ్చి బీజేపీలో చేరితే అది కేరళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పి చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? పైగా ఏ కేరళ ప్రజలంతా కూడా శశి థరూర్ను కేరళ సీఎం గా చూడాలని చెప్పి కోరుకుంటున్నారు. అందుకే ఈ రాహుల్ గాంధీ శశి థరూర్ను సస్పెండ్ చేయకుండా ఆగుతాడు. సరే, ఇక అసలు విషయానికి వస్తే, ఈ మధ్యన ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశం మీద 20% పన్నులు అయితే విధించిన సంగతి మీకు కూడా తెలిసిందే. రష్యా నుంచి ఈ ముడి సొమ్మును కొనుగోలు చేస్తున్నామన్న కక్షతో ఈ డొనాల్డ్ ట్రంప్
భారత మీద ఈ పనులన్నీ కూడా వేశాడు. పైగా భారతదేశానికి డెడ్ ఎకానమీ అని, భారతదేశం మునిగిపోయే నావలాంటిదని చెప్పేసి శాపనార్థాలు పెట్టాడు. మరి అలాంటప్పుడు మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ ఏం చేయాలా? మన దేశానికి అండగా నిలబడాలి కదా, మన దేశాన్ని సమర్థించే ప్రయత్నం చేయాలి కదా. కానీ ఈ రాహుల్ గాంధీ ఏం చేశాడంటే ఆ పని చేయకుండా ఈ డొనాల్డ్ ట్రంప్ను సమర్థించినాడు. ఈ డొనాల్డ్ ట్రంప్ చెప్పింది నిజమని, ఏమే భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అని, భారతం మునిగిపోతానని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్కు తగుదనమ్మ అన్నట్టు ఈ రాహుల్ గాంధీ కూడా ఆయన సపోర్ట్ చేస్తా పిచ్చివాగుడంతా కూడా వాగినాడు. ఇక ఈ రాహుల్ గాంధీ చేసేటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా ఈ శశి థరూర్ రంగంలో దిగినాడు. సేమ్ పార్టీనే, కాంగ్రెస్ పార్టీ నాయకుడే, అది కూడా టాప్ సీనియర్ లీడర్. ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఈయన రంగంలో దిగినాడు. పూణేలో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఈ శశి థరూర్ మాట్లాడతా అమెరికా వేరు, మన దేశం వేరు, జాగ్రత్తగా వినండి. ఈ రెండు వేరు వేరు సిద్ధాంతాలతో, వేరు వేరు సాంప్రదాయాలతో ఏర్పడినటువంటి దేశాలు. ఈ డొనాల్డ్ ట్రంప్ తన దేశ ప్రయోజనాల కోసం మన భారతదేశం మీద పన్నులైతే విధించాడు. పైగా రష్యా నుంచి ఆయిల్ను కొనుగోలు చేయొద్దని చెప్పేసి మనల్ని బెదిరించే ప్రయత్నం అంతా కూడా చేస్తాడు. మన దేశాన్ని అవమానపరిచేలా మాట్లాడినాడు. ఇంత చేస్తా ఉన్నప్పటికీ కూడా ఈ డొనాల్డ్ ట్రంప్కు మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తా ఉండడం నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. ఈ ట్రంప్ వ్యాఖ్యలను మనమంతా కూడా అవమానంగా భావించాలా, మనల్ని అగౌరవపరిచాడని చెప్పేసి భావించాలా. కానీ మన దేశంలో ఉన్నటువంటి కొందరు నాయకులు మాత్రం దానిని రాజకీయ అవకాశవాదంగా మలుచుకొని పండగ చేసుకుంటున్నారు. అసలు రష్యా ఉక్రెయిన్ దేశాలకు లేని బాధ ఈ అమెరికాకి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావడంలే. అంతే కదా, ఇప్పుడు రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొంటున్నాము, ఇప్పుడు ఈ అమెరికా ఓటు అడ్డు చెప్పినట్టు ఉక్రెయిన్ అడ్డు చెప్పలా, నీదేంది బాధ? ఓడికి లేని తేట నీకేమంటాలే? ట్రంప్ నిర్ణయాన్ని మనం అందరం కూడా ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించాలి. ఇప్పటికే ఈ డొనాల్డ్ ట్రంప్ మూలంగా ప్రపంచం మొత్తం కూడా కుదుపులు గురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా ఐకమత్యంగా ఉండాలి తప్ప కొట్టుకొని చావకూడదు. ఇకనైనా అందరూ కూడా బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాలంటూ శశి థరూర్ ఎవరా ఈ 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీకు పరోక్షంగా కర్రు గాల్చి వాతలు పెరిగినాడు. అది విషయం. అయినా కూడా వీళ్ళు ఏమైనా మార్పు వచ్చాదంటే అబ్బా రానే రాదు. ఎందుకంటే వాళ్ళకి ఈ దేశం మీద ఎటువంటి ప్రేమ, ప్రీతి, అభిమానం అనేవి ఏమీ లేవు. చెప్పాలంటే మన దేశం కంటే ఎక్కువ ప్రేమ పాకిస్తాన్ మీదనో, చైనా మీదనో, అమెరికా మీదనో ఉంటుంది, లేకపోతే ఆ ఇటలీ మీద ఉంటుంది. మన దేశం మీద ఎందుకు ఉంటుంది? అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, శశి థరూర్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవించినట్లయితే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.